హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అది భార్య భర్తల్లో అవ్వచ్చు, తల్లిదండ్రుల్లో అవ్వచ్చు, లేకపోతే కొలీగ్స్ లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ లో అవ్వచ్చు. ఇలా మనతో ఉండే ఏ రిలేషన్ లో ఉండే వాళ్ళతోనైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మనం ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి నమ్మకాన్ని అయితే తీసుకుంటాం. మనము నమ్ముతామో లేదో పక్కన పడితే వాళ్ళు మనల్ని నమ్మాలి అని ఎప్పుడు అనుకుంటాం. సో ఇదే విషయం మీద నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, కానీ ఈ వీడియోనైతే దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే మన జీవితంలో చాలా ఉపయోగపడే వీడియో. 2 మినిట్స్ మాత్రం కష్టపడినా కూడా ఇష్టపడి చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒక బాబు ఒక పార్క్ లో ఆడుకుంటున్నారు. అయితే పాప చేతిలో ఒక బాక్స్ లో చాక్లెట్స్ ఉన్నాయి. బాబు చేతిలో కిండర్ జాయ్ లో వస్తాయి కదా బొమ్మలు, టాయ్స్, అవి కొన్ని ఉన్నాయి అన్నమాట. అయితే ఆ పాపన బాబు ఒక ఒప్పందానికి వచ్చారు. నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఉన్న బొమ్మలు నాకు ఇచ్చేస్తావా అనేసి ఇద్దరు మాట్లాడుకొని, సరే అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పి అని అనుకుంటారు. అయితే ఆ పాప తన దగ్గర ఉన్న చాక్లెట్స్ మొత్తం ఆ బాబుకి ఇచ్చేస్తుంది. ఆ బాబు ఏం చేస్తాడంటే ఆ కిండర్ జాయ్ లో వచ్చిన హ్యారీ పోటర్ అనే బొమ్మ తనకి బాగా నచ్చి ఆ పాపకి తెలియకుండా ఒకటి తీసేసి దాచేసుకొని మిగిలిన టాయ్స్ ఇచ్చేస్తాడు. సో ఇద్దరు ఆడుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఆ పాప చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ ఆ బాబుకి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ బాబు అనుకుంటాడనమాట, ఆ పాప మొత్తం చాక్లెట్లు నాకే ఇచ్చిందా, లేకపోతే నాలాగే దాచుకొని మిగిలినవి ఇచ్చిందా అని చెప్పేసి ఆ బాబుకి ఆ రాత్రంతా నిద్రే పట్టదు. సో మనం కూడా అంతేనండి. ఎప్పుడు కూడా మనం 100% ఎవరికి ఇవ్వం, కానీ వాళ్ళు 100% మనకి ఇచ్చారా లేదా అని ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటాం. సో 100% ఇచ్చిన వాళ్ళకి, ఎదట వాళ్ళకి 100% వాల్యూ, 100% ప్రేమ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటారు. ఆ ఇవ్వకుండా ఉంటారే, పూర్తిగా వేరే వాళ్ళకి ఆ 100% ఇవ్వరే, వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఎదట వాళ్ళు కూడా మనకి ఇవ్వరు అనే అపోహలోని అలాగే బ్రతికేస్తారు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఎప్పుడు కూడా చాలా నిరాశగా ఉంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మనం 100% ఇస్తే వాళ్ళు కూడా 100% ఇస్తారు. సో మనం ఇవ్వట్లేదు కదా అని వాళ్ళు ఇచ్చినా కూడా అది వాళ్ళు ఇవ్వట్లేదని మనం అపోహ పడకూడదు. సో మనలాగే అందరూ ఉంటారని రూల్ ఏమీ లేదు. సో మనము 100% ఇద్దాం, వాళ్ళ నుండి కూడా 100% ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏ రిలేషన్ లో అన్నా కూడా నమ్మకం అనేది చాలా విలువైంది. సో ఆ నమ్మకం అనేది ఉన్నప్పుడే ఆ రిలేషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక భార్య మీద భర్త కూడా 100% నమ్మాలి. ఆ భార్య కూడా ఆ భర్తకి 100% నమ్మకంతో ఉండాలి. సో అప్పుడు ఆ రిలేషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇచ్చేది పరిపూర్ణంగా ఇద్దాం, పొందేది కూడా పరిపూర్ణంగానే పొందుదాం. మనం సగం సగం ఇచ్చి వాళ్ళు కూడా సగం సగం ఇస్తున్నారని అపోహలు పడి అనవసరమైన బాధల్ని కొని తెచ్చుకోవద్దు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.